మనం పాటించాలి అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. అవును, మరి మీరు మొదలుపెట్టింది పిఠాపురం నుంచి దిశ చూపిస్తానని. అవును, దేశాన్ని నేను దేశానికే దిశ చూపిస్తానన్న వాళ్ళు మరి అదే పిఠాపురంలో వాళ్ళ దగ్గర నుంచి దిశ నేర్చుకోవాలని. మీరు ఎన్ని రోజులు పోయినా నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూశాను, అది రాలేదు, తెలుగుదేశం రోడ్ మ్యాప్ అని. మీరు ఎంత తెలుగుదేశం రోడ్ మ్యాప్ బీజేపీ రోడ్ మ్యాపే అయితే ఇంకా మీ మ్యాప్ ఎక్కడ? మిమ్మల్ని నమ్ముకొని లేకపోతే మీరు చాలా ఉత్తేజపరిచి మీ కేకలు లేకపోతే మిమ్మల్ని చూసి కేరింతలు కొట్టి వీళ్ళైన ప్రజలకు మీ మ్యాప్ ఏది? వాట్ ఈస్ ది పవన్ మ్యాప్? బీజేపీ మ్యాపు మీరు అన్నది నిజమే. నిన్న కూడా ఆయన ఈ రెండు పార్టీల నుంచి నేర్చుకోండి. అవి పెద్ద పార్టీలు, పాలక పార్టీలు, అవన్నీ నిజమే. కానీ మీకంటూ ఒక పంథా ఉండాలి కదా. అది ఆ పంథా ఉన్న ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించడం, ప్రతిఘటించడం అది ఒక భాగం. మీ ప్రభుత్వం లేదా మీరు చేస్తే ఇంకొకటి, ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు ఇదివరకు. ఇవన్నీ ముందే అన్నారు మీరు, ముందు తొందరపడే కోయిల ముందే కూర్చుందని. తీరా ఎన్నికలు మొదలై ప్రభుత్వ ఇప్పుడు మీరు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి అన్నారు, ఉప ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఏం చేస్తారో, మీరు ఎలాంటి పాలసీ చేపడతారో చెప్పరు. అన్నిటి మీద నాకు వ్యూహం ఉంది, అన్నిటికీ నాకు వ్యూహం ఉంది అన్నారు. నేను దిశ చూపిస్తాను, నేను నడిపిస్తాను అన్నారు. ఇప్పటికి వచ్చేసరికి ఎంతసేపటికి మోదీ గారి గొప్పతనము, చంద్రబాబు నాయుడు దార్శనికత వాళ్ళ నుంచి నేర్చుకోవడం ఇదే జరుగుతుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే అనేక మంది కలుస్తున్నారు ఇప్పుడు అభ్యర్థులు, టికెట్ ఆశావాహులు, వాళ్ళని పక్కన పెడదాం. ఇతరులకు కూడా ఎందుకు ఈయన ఏం చెప్పట్లేదే మనకు, వాట్ ఈస్ ది డైరెక్షన్ దట్ ఈస్ టేకింగ్ అనే ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంది జన సైనికుల ముందు. సో ఇంకా పోయినంతకాలం నేను సినిమాల్లో కూడా బలవంతంగా వచ్చాను, రాజకీయాలకు బలవంతం, ఈ ఆత్మకథ ఎన్ని రోజులు వింటారండి ఎవరైనా కానీ? 10 ఏళ్ల కిందట వేరు, 5 ఏళ్ల కిందట వేరు, 7 ఏళ్ళ ఇంకొక 2 ఏళ్ల కిందట వేరు. మీరు అప్డేట్ చేయాలి కదా. అప్డేట్ కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది మీరు అంత సమగ్రంగా ఎప్పుడు నేను అనుకుంటా, మీరు సమగ్రంగా ఆలోచించి మీకంటూ ఒక కార్యాచరణ ప్రణాళిక, ఒక యంత్రాంగం అది మీరు ఎప్పుడు చేసుకోలేదు. మీరు వాళ్ళ రోడ్ మ్యాపే 2 రోడ్ మ్యాప్లతో మీ మ్యాప్ తగిలించారు. మామూలుగా ట్రాలీ కదా తగిలించినట్టుగా, జనసేనను తెలుగుదేశం వాహనాన్ని తగిలించినట్టుగా ఇక్కడ అంటే ఇంకా 2024 ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇంక ఇది గెలాలి అనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, మనం ఇప్పుడు ఎటువంటి రిస్కులు చేయకూడదు అని ఫిక్స్ అయిపోయారు అనుకోవచ్చా సార్? 29కి కావస్తే ఇప్పుడు అధికారం వస్తే అప్పుడు చూడొచ్చు పార్టీ. ఇప్పుడు చంద్రబాబుకు రిస్క్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఊపు, ఆయన ఇవన్నీ కూడా తనకు ఉపయోగపడతాయి, గెలవాలి అని పవన్ కళ్యాణ్ ఆధారంగా ఆయన లెక్కేసుకున్నారు. ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గొప్పతనం, చంద్రబాబు నాయుడు అదే చెప్తుంటే చంద్రబాబు నాయుడుకి వాల్యూ అడిషన్ ఉండాలి కదా. పవన్ పర్సనాలిటీ లేదా సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదా క్రేజ్, అప్పీల్ ఇవి ప్లస్ అవ్వాలంటే పవన్ సొంతంగా కొన్ని మాట్లాడాలి కదా. అదే లోపం అండి. మనం ఎంతసేపు చెప్పినా ఇంకా ఆయన కానీ ఆయన అభిమానులకు కానీ ఎంత కష్టం వేసినా అది నిజం. ఒక విధానపరమైన లేదా అంశాలపరమైన ఫోకస్ కానీ కనీసం జనరల్గా మాట్లాడటం వేరు. నిన్న కూడా చాలా మాట్లాడారు కదా ఉప్పాడ అవన్నీ కూడా, అది కూడా. బట్ దానికి ఎక్కడ ముగింపు ఎక్కడ? నేను ఉపాసనతో కొంతమంది హెడ్డింగ్ పెట్టారు, మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ కట్టి ఆయన ఉపాసన అన్నట్టుగా లేరు, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిస్తాను అని. ఇలాంటివి చాలా జనరల్ కదా, చాలా వేగ్ డైలాగ్స్ ఇవన్నీ. సో సార్ ఈయన ఇచ్చిన హోంవర్క్ జరగలేనట్టుగా ఉందండి. హోంవర్క్ ఇప్పటికైనా 2 నెలల సమయం ఉంది కాబట్టి కొంచెం హోంవర్క్, కొంచెం టీం వర్క్ చేసి ఏం చెప్పాలి, ఇది పవన్ ముద్ర, ఇది పవన్ వల్ల ఇది చేస్తారు అనేది మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో హామీలు అన్నీ కూడా కొద్దిగా ఆకట్టుకునే తరంగా లేవు అనుకోవచ్చా, ఉన్నాయి అనుకోవచ్చా? ఏంటంటే ఆయన ప్రత్యేకంగా ఆయన చెప్పినవి ఇప్పటివరకు ఏం లేవు కదా. ఒక రూపంలో ఇవ్వాలి, ఒక పత్రంగానో లేకపోతే ఇప్పుడు ఓవరాల్గా సరే టెంపుల్ సెక్యూరిటీ సిటీగా అభివృద్ధి, గొల్లప్రోలు సంత అభివృద్ధి, ఉప్పాడ తీర ప్రాంతం అభివృద్ధి, ఏదో సూరయ శూన్యం చేతులు రైతులకు సంబంధించి ప్రతి మండలానికి ఆధునిక ఆసుపత్రి నిర్మాణం. ఇట్స్ ఓకే, మంచిదే. గొల్లపూర్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, అంటే నేను కొత్త పరిశ్రమలు, యువతకి ఉపాధి కల్పన. నేను ఇందాటి నుంచి మీతో అంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి నాయకుడు, ఒక భాగస్వామి. పిఠాపురం నియోజకవర్గంలో చోట ఇది చేస్తాను, ఇక్కడ పెట్టిస్తాను అని చెప్పడం కాదు. ఆయన సేనానిగా
పిఠాపురంలో నేను ఇవి కట్టిస్తానని చెప్తే అదే అజెండా ఇదే వల్ల ఓకే. అది కేవలం పిఠాపురం కోసమే కాదు, ప్రచారానికి ప్రారంభం ఆయన చేస్తూ ఉంది. ఆ తర్వాత తనదేం చెప్పకపోగా తెలుగుదేశం అనేది ఎక్కువైంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఆయన దగ్గర. అంటే ఇంట గెలిచి రచ్చగలాలి అన్న సూక్తి ఏమైనా పాటిస్తున్నాడేమో, ముందు పిఠాపురం అభివృద్ధి చేసి